పండుగల సీజన్లో నెయ్యి వాడకం విపరీతంగా పెరిగిన సమయంలో హైదరాబాద్లో ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నగర వ్యాప్తంగా కల్తీ నెయ్యి దందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. పోలీసుల సమన్వయంతో అధికారులు చేపట్టిన దాడుల్లో ఏకంగా 25 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా అధికారులు నగర వ్యాప్తంగా మొత్తం 130 కేంద్రాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 39 తయారీ యూనిట్లతో పాటు 91 విక్రయ కేంద్రాల్లో సోదాలు జరిపారు. ఈ మెరుపు దాడుల్లో మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అసలు నెయ్యికి బదులు ఫామ్ ఆయిల్, వనస్పతి స్టార్చ్ లాంటి పదార్థాలు వాడి వాటికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇంత దారుణంగా తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని ఏకంగా ప్యూర్ దేశీ నెయ్యి అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇది కేవలం సాధారణ దుకాణాలకే పరిమితం కాలేదు. పూజా సామాగ్రి దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాప్లకు కూడా ఈ కల్తీ నెయ్యిని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఇలాంటి కల్తీ నెయ్యిని ఎక్కువగా వాడితే జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, బ్రాండెడ్ విశ్వసనీయమైన దుకాణాల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని, ధర తక్కువ ఆశపడి నాణ్యత లేని ఉత్పత్తులు కొనవద్దని అధికారులు సూచిస్తున్నారు.